హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అరంబోల్ బీచ్ రీచ్ అయ్యాం. హే ఫ్రెండ్స్, వెకేషన్ కోసం ఒక 4 days గోవాకి వచ్చినాము. ఇది 4th టైం అనుకోండి. కానీ ఇంతకుముందు కలంగట్ బీచ్, బాగా బీచ్ అవన్నీ కవర్ చేసాం. ఇప్పుడు అరంబోల్ బీచ్కి వచ్చాము. ఇక్కడే చిన్న హోమ్ స్టేస్ లాగా తీసుకున్నాము. చందు కూడా జాయిన్ అవుతున్నాడు. ప్రజెంట్ ఉండేది మేము 5 members అన్నమాట. కార్లో వచ్చాము. రాత్రి 10:30కి బయలుదేరితే పొద్దున్న వచ్చే లోపల 10:30, 11 అయిపోయింది. మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా చందు రాత్రి 10:30కి ఫ్లైట్ బయలుదేరి వస్తాడు. మేము పికప్ చేసుకోవాలా. వాస్కోడిగామా ఎయిర్పోర్ట్లో మినిమం 45 kilometers 50 kilometers వస్తుంది. కుదిరితే ఇన్కేస్ వాడే క్యాబ్కి వస్తాడు, లేదు అంటే మేమే పోయి పికప్ చేసుకోవాలి. ఇదిగోండి మన వాళ్ళు పోతున్నారు ముందర. మేమేమో కార్ పార్కింగ్ పెట్టింది అటు సైడు దూరం అన్నమాట. ఇక్కడ ఈ ఎండ్లో పెట్టాము. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి మరి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఈ పూర్తి ఎండ్లో మేము స్టే చేసుకున్నాము. పక్కనే స్వీట్ లేక్ అని ఉంటుందన్నమాట. అక్కడ రివ్యూ బాగుంటుంది అనేసి కూర్చొని మీకు అది కూడా చూపిస్తాను. సో అక్కడ అనమాట మేము ఉండేది రాత్రి అంతా. మండే ఐ బ్రోస్, ఇట్స్ డే 2. ఈరోజు 2nd day ఇన్ గోవా అనమాట. ఇదే మేము ఉండే స్టే అనమాట. నేను లొకేషన్ కానీ నేను మీకు రూమ్స్ నీట్గా చూపిస్తాను. మీకు అంతా అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పుడైనా వస్తే ఉండడానికి ఉంటుంది. ఇది చాలా మాకు 1 dayకి వచ్చేసి ఒక రూమ్ వచ్చేసి 800 rupees తీసుకున్నారు 2 personsకి. పీక్ టైం డిసెంబర్, జనవరి అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి తక్కువకి ఇచ్చారు. ఇదే అనమాట. ఇక్కడ అంతా డైరెక్ట్ ఇక్కడ వరకు వాటర్ వస్తుంది. రాత్రిపూట అయితే వస్తుంది ఈ వాల్ వరకు. ఇప్పుడు కాబట్టి పొద్దున్న లేవు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు. పారాగ్లైడింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. 3000 rupees అంట. విత్ మోటర్ అయితే 5000 rupees. విత్ మ్యాన్ అయితే 3000 rupees. విత్ మోటర్ అయితే 5000 rupees అనమాట. ఇక్కడ మీకు అన్నీ కనిపించే రెస్టారెంట్స్ అనమాట. ఫుడ్ అయితే 2 cost. కానీ అంతగా స్పైసీ ఎంత ఉన్నా మీకు తెలిసిందే, గోవాలో స్పైసీనే ఉండదు. రాత్రి 1కి చందు వచ్చిన పికప్ చేసుకున్నా. అదే బీచ్ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వాడు లోపల ఉన్నాడు. హాయ్ చందు, గుడ్ మార్నింగ్. హాయ్ మామా, గుడ్ మార్నింగ్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడే కదా వచ్చింది. స్టే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఓకే, రాత్రి ఓకేనా? ఏంటే వ్యూ బాగుంది కదా. కొట్టాలు బాగాలేవు. కుట్రలు బాగాలేవా? అండ్ వ్యూ ఈజ్ గుడ్. నువ్వు చెప్పరా మోషన్ ఎట్లుంది? సూపర్, బాగుందా? ఇవాడేది ప్లాన్ ఏమి ఈరోజు ప్లాన్ బంగీజం పోతున్నాం. బంగీజం పోయి దుంకి తర్వాత రూమ్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ ఉండే స్టే చేసుకుందామా? తీసుకుని ఎంజాయ్ చేస్తాం. ఇంకా నీ ప్లాన్ ఇది. ప్లాన్ ఏంది? హాయ్ రా సాయి, గుడ్ మార్నింగ్. హాయ్ బ్రో. ఏం ఈరోజు ప్లాన్ చెప్పు మళ్ళా. యాక్చువల్గా ఇప్పుడు స్కూబా డైవింగ్ పోయి రాత్రి కెసినో పోదాం అనుకుంటున్నాం. మళ్ళీ వాడేమో బంగీజం అంటాడు. బంగీజం కూడా ట్రై చేస్తే టైం ఉంది అంటే ఈరోజు ఈవినింగ్ లోపల బంగీజం క్లియర్ చేస్తాము. అంతే. గుడ్ మార్నింగ్ ప్రదీప్. కాదు, ఏం ట్రిప్ ఈరోజు? ఏం ప్లాన్ ట్రిప్లో? ఈ టుడేస్ కన్ఫ్యూజింగ్ డే. అసలు ఎవడు ఏమంటారు అర్థం కావట్లేదు. అదే అంటున్నారు, బంగీ జంప్ పోదామని ఒకరు, కసినో ఒకరు అంటారు, బంగీ జంప్ అంటారు, సర్ఫింగ్ అంటే ఏదో. సర్ఫింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీకు లేదు. పంప అన్ని పోదాం, ఏం లే తగ్గేదేలే. అయితే బంగీ జంప్, కసినో, సర్ఫింగ్ 3 అయిపోతాయి. సర్లే అయితే రెడీగా పోదాం. చలో. ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసామన్నమాట. నేను మొత్తం సరౌండింగ్స్ చూసొచ్చాము. అంత రొటీన్ సేమ్ బాగా అండ్ కలంగట్ బీచ్ లాగే ఉంది. ఏమంటే అక్కడ స్పెషల్ ఫారినర్స్ అట్రాక్షన్ ఎక్కువ మంది, చాలామంది వెన్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద బీచెస్ ఫారినర్స్ చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళడం బంగీ జంప్కి. ఏదైనా లైట్గా టిఫిన్ చేసి ఒక 40 kilometers ఏమో చూపిస్తుంది. 1 hourలో అయిపోతుంది పోవడానికి. అక్కడ బంగీ జంప్ చేస్తే సర్టిఫికేషన్ కూడా ఇస్తారంట. నేనైతే ఏం చేయట్లేదు. నాకు జాకెట్స్ అంటే చాలా భయం. దినేష్, ప్రదీప్, మోషన్, సాయి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళినాక చూడాలి మరి. అప్రాక్సిమేట్లీ 5,000 to 8,000 ఉండొచ్చు బంగీ జంప్ అంటున్నారు.
కార్లో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ఖచ్చితంగా పోవాలి అడ్జస్ట్ చేసుకొని. చాలా లాంగ్ కదా, బైక్ రెంట్కి తీసుకున్నా ఇంత ఎండలో మనం నడపలేము. సో అట్లాగే పోవాలి ఇంకా. అరే సాయి, ఇప్పుడు మన ఇయర్లో నాకు తెలిసి మళ్ళీ అందరము కలిసి ట్రిప్ కూడా ఇట్లా బ్యాచిలర్స్ కష్టం అనుకుంటా. మన దాంట్లో ఎవరు ఫస్ట్ మామ యాక్చువల్గా చేసుకోవాల్సింది 30+ ఉన్నాడు, కానీ పిల్లలు దొరకట్లా. ప్రదీప్ చందు 31 మామ, 32 రన్నింగ్ యాక్చువల్లీ. నీకైతే అందరికి అయినట్టు 31 మామ ఏజ్. ప్రదీప్ నెక్స్ట్ 92. ఫోర్త్ నువ్వు 96. 6 నేను మామ. నేను 96. ఎంత 96. మళ్ళీ ఎవరు అనుకుంటున్నావు? ఫస్ట్ పెళ్ళి ఎక్స్పెక్టేషన్. సెకండ్ చందుది, థర్డ్ వీళ్ళది లాస్ట్ లో, థర్డ్ నువ్వే మామ. మోషన్ చేసుకోవాలనుకుంటున్నాడు కానీ కొంచెం కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అవి తీరిపోయినాక చేసుకుంటాడు మామ. మీ నలుగురు తర్వాత నేను చేసుకుంటా. చూస్తాడు, క్యాల్కులేట్ చేసుకుంటాడు ఎంత వచ్చింది దాని మీద అందాజు యావరేజ్ చేసేసుకుంటాడు. ఎవరు నేను చేసుకోవాలనుకుంటున్నా బట్ ఏంటంటే మీరు నాకన్నా పెద్దోళ్ళు కదా, నేను చేసుకుంటే ఏమన్నా ఇంకా అప్పుడే సిగ్గు వస్తుంది వారికి, తలంచుకుంటుంటాడు. అది సిగ్గు వచ్చిన బొమ్మలు కొనుక్కోవాల్సిందే మామ. సారీ బొమ్మలు అనకూడదు. నాకంటే ఎన్ని సంవత్సరాలు చిన్న ఎవరు సంవత్సరం 93 ఇది 94. అబద్ధ 93 అని చెప్పినా లేరా? 93 94 నన్నే కన్విన్స్ చేస్తారు ఏమన్నా నువ్వు మా ఐదు గురించి? లేదు 93 మీ అన్న చెప్పినాలే, ఆయనకే 93 కాదు. బంగి జంప్ చేస్తారు అక్కడ అనమాట. ఇదంతా కూర్చొని చిన్న సిట్అవుట్ లాగా ఉంది. ఫుడ్ అయితే ఏం దొరకట్లేదు, వాటర్ బాటిల్స్ తప్ప ఏం లేవు. ఇక్కడంతా ఇట్లా బోటింగ్ కూడా ఉందన్నమాట. ఎంట్రీ ఫీజు వచ్చేసి 25K అనమాట. ప్రదీప్ ఇక్కడ కూర్చోన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. చందు బిజీ మ్యాన్, బిజీయా? డిసప్పాయింట్మెంట్ ప్రదీప్ గారు. ఫీలింగ్ సాడ్ బై ప్రదీప్. పోరా ఇప్పుడు ఒక్కరు పోయిరా పోరా. అప్పుడు అడుక్కుంటే చిలక్క అడుక్కున్నట్ల పోరా అంటే పోలా. ఇప్పుడు అందరు పోయినాక నేను పోదాం అంటే బంగి జంపింగ్ మొత్తం చూస్తాను కదా. దినేష్, సాయి గారి ఫస్ట్ దుంకినారా? సాయి ముగ్గురు పోయినారు. సాయి గారి ఫస్ట్ అనుకుంటా, సాయి అనుకుంటా బంగి జంప్ చేసేది. మీకు అనిపిస్తుంది కదా, షూస్ ప్యాంట్ వాడే. మేము ఇక్కడ చూస్తున్నాం చందు. ఇప్పుడే బంగి జంప్ అయిపోయింది అందరిది, ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి వస్తుంటారు. ఇంకా అక్కడి నుంచి మేము ఒక రిసార్ట్ చూసాం అన్నమాట, స్విమ్మింగ్ పూల్ ఉండేది. అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ చెక్-ఇన్ చేసేసి, మేమందరం అనుకుంది సేమ్ ఇలాగే ఉండాలనేసి. పూల్ ఉండాలి, కిచెన్, జిమ్, గేమింగ్ జోన్ అలా ఉండాలనుకున్నాము. మంచి వ్యూ కూడా ఉంది, పక్కనే బీచ్. ఇంకా అన్నీ తిరిగాం, చాలా రిసార్ట్స్. ఓవర్ ప్రైస్ అయిపోయారు. ఇది మాత్రం మాకు బెటర్ అనిపించింది. ఇంకా పూల్లో చిల్ అవ్వడమే నైట్ అంతా. ఇంకా ఇక్కడ స్నూకర్ కూడా ఉంది. ఇక్కడ మేము గట్టిగా ఫిక్స్ అయినాం అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేయాలని. నియర్లీ 2 to 3 hours మేము గేమ్ ఆడాం. దినేష్, చందు, సాయి అలా బయటకు వెళ్తామని వెళ్ళారు. లేట్ నైట్ అవుతుందేమో. మార్నింగ్ అయితే మాకేం ప్లాన్స్ లేవు. కసినోకి వెళ్ళాలని అయితే టుమారో నైట్ అదైతే ఉంది. వీళ్ళు ఇక్కడ కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా ఇస్తామన్నారు మార్నింగ్. ప్రైస్ వచ్చేసి 14,000 ఫర్ 2 rooms. రేపు ఆఫ్టర్నూన్కి చెక్అవుట్ చేసేయాలి. మేము ఈరోజు ఈవినింగ్ వచ్చాము. ఇంకా ఇక్కడ అన్ని మినీ బార్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, జిమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. చెఫ్ కూడా ఉన్నాడు. చెఫ్ కూడా నీకు ఇష్టం వచ్చినా కావాలంటే ఫుడ్ చేసిస్తాడు. అది చార్జబుల్ అన్నమాట, సపరేట్. కావాలంటే మనము చేయించుకోవచ్చు. ఈ ప్రైస్కి అన్ని చోట్ల కంపేర్ చేస్తే ఇది బెటర్ అనిపించింది మాకు. ఇంకా ఇక్కడైతే చాలా గేమ్స్ ఆడాము. ఇక్కడ పర్టికులర్లీ మాకైతే ఎవరికేం గేమ్ రాదు, కానీ ఆర్గ్యుమెంట్స్ మాత్రం మామూలు ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ పోయినా, యాజ్ యూజువల్ అనమాట. ఇంకా ఇది కసినో దగ్గరే ఉంది రిసార్ట్. లొకేషన్ ప్రొవైడ్ చేస్తాను. నాకైతే అసలు అర్థం కాలే, మా వాళ్ళు ఇన్ని బీచెస్ ఉన్నా గోవాలో పూల్ ఉండే రిసార్టే తీసుకుందాం అంటున్నారు స్టార్టింగ్ నుంచి, ట్రిప్ స్టార్ట్ కాకముందు నుంచి. కానీ ఇక్కడ మాత్రం యాంబియన్స్, లైటింగ్స్, సౌండ్ సిస్టమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది అనుకున్న దానికంటే. ఏదైతే మేము చాలా ఇయర్స్ నుంచి అందరం కలిసి ఒక ట్రిప్ పోవాలనుకున్నామో, ప్రతిసారి
చందు మిస్ అవుతాడు, లేకపోతే ఇంకొకడు మిస్ అవుతాడు. అలా ఏదో ఒకసారి ఎవరో ఒకరు తక్కువ అవుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో మేమంతా కలిసి మరీ ఇలా వస్తామో తెలియదు. సో ఈ మెమోరీస్ ఎప్పటికీ మనసులో గుర్తుండేలా ఎంజాయ్ చేద్దామని అయితే పర్సనల్గా మంచిగా ఫిక్స్ అయ్యా. ఈ రోజుకి అంతే. సీ యూ టుమారో మేట్స్. టేక్ కేర్. గుడ్ నైట్.